హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి చిన్న నోటిఫికేషన్ విడుదలైన వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం వల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చిత్తూరు జిల్లాకు సంబంధించిన జాబ్ మేళా గురించి తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. రేపు తిరుపతిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. తిరుపతి నగరం ఎంఆర్ పల్లె సర్కిల్లో తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో టీటీడీ ట్రైనింగ్ సెంటర్లో బుధవారం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఎంకే తులసి గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత ఉన్న యువతి యువకులందరూ అర్హులని తెలిపారు. జిల్లాలోని అపోలో ఫార్మసీలో 100, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సేల్స్ మేనేజర్స్, టెలికాలర్స్ 30, ఫ్లెక్స్ట్రానిక్స్ ఆపరేటర్స్ 100 మంది, నెక్స్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో 100 పోస్టులు, రైజింగ్ స్టార్ మొబైల్ కంపెనీలో 100 పోస్టులు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు ఫ్రెండ్స్. శాలరీ వచ్చేసి నెలకి 9,000 నుంచి 14,000 వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్. విద్యార్హతను బట్టి చెల్లిస్తారనేసి ఆమె వివరించారు. అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగిన ఉన్నారో వారు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందుగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్తో పాటు విద్యార్హత కలిగిన సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఇంటర్వ్యూకి రావాలని ఆమె సూచించారు. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో చూపిన నెంబర్స్కి ఫోన్ చేయటం ద్వారా మీకు ఏమేం డౌట్స్ ఉన్నాయో అవి క్లారిఫై చేస్తారని కూడా తెలిపారు ఫ్రెండ్స్, ఇది మంచి అవకాశం. తిరుపతి వారికి మరియు తిరుపతి చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.